చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను చాలా పథకాలు ప్రవేశపెట్టాను. రూపాయికి బియ్యం ఇచ్చాను, రుణం మాఫీ చేశాను, డోక్రా వాళ్ళకి రుణమాఫీ చాలా దారుణంగా చేశానని చెప్పి అంతమంది చెప్తున్నా. చాలా బాగా చేశాను నేను. పివి సింధుకి మెడల్ వచ్చింది మీకు గుర్తుందా? అది రావడానికి కారణం నేనే. కరెన్సీ మార్చడానికి మోడీ గారికి లెటర్ రాశాను. అది వాడటానికి కూడా కారణం నేనే. అయ్యా చంద్రబాబు, మీరు చెప్పేదానికి ఏమన్నా ఉంటుందా? రూపాయి బియ్యంలో 100 పురుగులున్నాయి. నేను ఇచ్చేటప్పుడు 2 రూపాయలకి నా బియ్యం ఎత్తుకుండేవాళ్ళు. ఇప్పుడు నీ బియ్యంలో రాళ్ళు ఎత్తుకుతున్నారు. రుణమాఫీ కూడా సగం చేశావు. ఏమయ్యా, పివి సింధుకి మెడల్కి వెళ్ళొచ్చిందా? మళ్ళీ ఆడేవా? అవయ్యా ఆడింది. ఇలాంటి అబద్ధాలు చెప్పి నువ్వు ఎంత చేస్తావో నీకే తెలియాలి. ఇదంతా కేవలం చదువుకోకపోవడం వల్ల వచ్చింది. ఈ డిగ్రీ వాళ్ళు, బీటెక్ వాళ్ళు ఆఫ్టర్ కాదు సార్, కాదు. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్కూల్కి వెళ్ళి స్కూల్లో అందరూ మొట్టికాయలు కొడుతున్నా, పిచ్చికాయలు కొడుతున్నా, ఇంటికి వచ్చి మళ్ళీ అమ్మ హోంవర్క్ చేయడం కోసం అందరినీ కొట్టి మళ్ళీ అక్కడ కూర్చోబెట్టి మళ్ళీ స్కూల్కి వెళ్ళి ఏదో 10th క్లాస్ వరకు వచ్చి అక్కడ కూర్చొని ఏం చేయాలో తెలియక మళ్ళీ లోపలికి వెళ్ళి ఎలా పాస్ ఈ అమ్మాయి ఇంటర్కి వెళ్దాం అనుకుంటే ఇంటర్లో దారుణంగా టార్చర్ పెట్టి కొట్టి తిట్టి పట్టించి అక్కడే కూర్చోబెట్టి 2 సంవత్సరాలు ఏం చేసావో తెలియకుండా మళ్ళీ ఎంసెట్లో ఉన్నాం సార్. అట్లాగే ఎంసెట్ తోటి డిగ్రీ వెళ్దాం అనుకుంటే డిగ్రీకి వెళ్ళలేకుండా గుడ్లో మీద క్వాలిఫై అయిపోయి ఎంసెట్కి మళ్ళీ బీటెక్లో వెళ్ళిపోయి ఫస్ట్ ఇయర్లో చాలా బ్యాక్లాగ్ నుంచి మళ్ళీ 4లో మడబడి వాళ్ళు హ్యాండ్ ఇచ్చి వీళ్ళు హ్యాండ్ ఇచ్చి మళ్ళీ టీచర్లు వద్దునన్నా మాటనన్నా చదువుకుని చెప్పిన ఎందుకంటే బెస్ట్ ఫ్రెండ్స్ కొడతారు అయితే అట్నుంచి వెళ్ళి మళ్ళీ ఇంకో పోరు జరగగానే ఆ పోరు వెనకెళ్ళి మన జేబులు ఖాళీ అయిపోయి మళ్ళీ వెనక్కి వచ్చి సప్లీలు రాసుకుంటే జీవితంగా మళ్ళీ ఇంట్లో ఏం చెప్పాలో తెలియక ఎలా చెప్పాలో తెలియక చాలా దారుణమైన పరిస్థితుల్లో బాగుపడతామని చెప్తే ట్యూషన్కి వెళ్ళకుండా గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ కొనిచ్చి దానికి లిప్స్టిక్ కొనిచ్చి మళ్ళీ జాబ్ అయిపోయాక ఇంట్లో జాబ్ రాక ఖాళీగా కూర్చుంటే ఇంటి పక్కన వాళ్ళు ఏ బాబు ఇంటికి అయిపోయిందని ఇది ఇంకా రాకుండా చెప్పకుండా రిలేటివ్స్కి ఎప్పుడు గుర్తు రాకుండా ఏమన్నా జాబ్ ఏం చేస్తాను అప్పటికప్పుడు గుర్తు వచ్చేసి ఒకేసారి మళ్ళీ తర్వాత ఇంటి పక్కన బాబు జాబ్ చేయలేదంటే లేదంటే నేను యూఎస్ వెళ్తాను నాకు ఆటల్లో టైం ఉందని చెప్పుకొని అప్పటికి దేశాలు లేదని చెప్పి అబద్ధాలు చెప్పి నాకు టీసీఎస్ వచ్చింది అది వచ్చింది ఇది వచ్చింది చెప్పి మళ్ళీ బిస్కెట్ లేదు వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఆ టైం అయిపోయాక మళ్ళీ ఇంటికి వచ్చి ఏం చేయాలి ఒక చిన్న ఆఫీస్లో ఉద్యోగం దొరికించి ఆ ఉన్న ఉద్యోగం రూమ్ రెంట్కి అటుకి ఇటుకి కట్టి రోగాలకి రూపులు కట్టి రూపాయి పడవ వెళ్ళక మళ్ళీ ఎందుకు నాకు ఈ లేని జాబ్ ఇంటికి తిండి కదా సోంపోయి అలా పల్లె నీకు ఎవరు చెప్తారా అని చెప్పి మళ్ళీ అక్కడే కూర్చొని ఏం చేయాలో తెలియక మళ్ళీ రోడ్లో పడి తిరుగుతుంటే వాళ్ళందరూ వీడు ఫేవర్స్ అయ్యాడు వీడు వేస్ట్గాడు అయ్యాడని చెప్పి వాళ్ళందరూ తింటుంటే ఇంటికి వచ్చి పడుకొని ఎందరూ పట్టక ఏం చేయాలో తెలియక మళ్ళీ సరే కూలి పనుకొని నారి పనుకు వెళ్తుంటే అది మన వల్ల కాక మళ్ళీ ఇంటికి వచ్చి కూర్చొని అమ్మ చేత నాన్న చేత తిట్టించుకొని ఏదో ఒక జాబ్ వస్తే మళ్ళీ ఏ పిల్లలు ఇస్తారో తెలియకుండా పెళ్ళి నీకెవరు ఇస్తారా పెళ్ళి నీ 10,000 నీకే సరిపోవని చెప్పి ఇచ్చేసి మళ్ళీ బాధలు పడి ఎలాగో ఒక ఉద్యోగం సంపాదించి గట్టి ఉద్యోగం మళ్ళీ పెళ్లికి చేస్తే మళ్ళీ ఆ పిల్లల్ని టార్చర్ మొదలు పెట్టి మమ్మల్ని చంపించి ఏం చేయాలో తెలియక దయ్యమాలో పడి ఇంత చంగనైపోయాను సార్ బీటెక్ జీవితం అవుతారా సార్ మీరు ఎంత పర్ఫార్మెన్స్ అని నాకు నిజంగా తెలీదు. ఫీజు రియంబర్స్మెంట్ నీకు నేను మీ అందరికీ 50,000కి పెంచుతాను కన్ఫామ్గా. బాబు ఈ బిస్కెట్ బాబు. థ్యాంక్ యూ.